హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. తెలుగు రాష్ట్రాల్లో అర్చకుల సమస్యల గురించి బహుశా చాలామంది హిందువులకి తెలియదు. అర్చకులు ప్లేట్లో 10 రూపాయలు వేస్తారనో లేకపోతే ఎంతో కొంత సంభావన వస్తుందనో ఆశపడుతున్న చోట్ల వాళ్ళని చూసి అర్చకులు కమర్షియల్ అయిపోయారండి అని మాట్లాడే నోళ్ళు చాలా ఉన్నాయి. కానీ అర్చకులు అలా ఆశపడే పరిస్థితికి ఎందుకు వచ్చారు అని ఎవరూ ఆలోచించరు. అటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే వాళ్ళ సమస్యలు ఏముంటున్నాయని తెలుసుకోవాలి. ఎవరో పెద్ద దేవాలయాల్లో 10 మంది అర్చకులను చూసి మొత్తం అర్చక వ్యవస్థ అంతా అంతే సుసంపన్నంగా ఉంది అనుకుంటే అది అమాయకత్వం కిందే లెక్క. ఈ రోజున సనాతన ధర్మానికి వారధులుగా ఉంటూ సనాతన ధర్మాన్ని ఇన్ని లక్షల సంవత్సరాలుగా ఇక్కడ దాకా తీసుకువస్తున్నారు అంటే ఆలయాల్లో ఉన్న అర్చకులే. కాబట్టి అటువంటి అర్చక స్వాముల సమస్య ప్రతి హిందువుకి తెలియాలి. అవి తెలియచెప్పడం కోసమే ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ దౌలతాబాద్ వాసుదేవ్ శర్మ గారు. వారు ధూపదీప నైవేద్య అర్చక సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం స్వామి. నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. స్వామి, అసలు ఈ ధూపదీప నైవేద్య అర్చక సంఘం అంటే ఏంటి? మామూలు అర్చక సంఘానికి దీనికి తేడా ఏంటి? ఈ ధూపదీప నైవేద్య అర్చక సంఘం అనేటువంటిది ఇది మామూలుగా దేవాలయాలకు సంబంధించింది. అయితే ఈ దేవాలయాలు దేవాదాయ శాఖ కింద 6C అనేటువంటి క్యాడర్ కింద 6A 6B 6C అని దేవాదాయ శాఖలో 3 ABCలుగా వర్గీకరించారు. అందులో చాలా ఆదాయం ఉన్నటువంటి దేవాలయాలు 6A అని, అంటే మీకు యాదగిరిగుట్ట, భద్రాచలం, ఈ రకంగా పెద్ద వేములవాడ. తర్వాత 6B అంటే మీడియంలో ఉన్నాయి. 6C అంటే ఆదాయం 5 లక్షల లోబడి ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా 6C కింద రిజిస్ట్రేషన్ చేయబడ్డాయి. ఆ రకంగా ఉన్నటువంటి దేవాలయాల్లో అర్చకులే ఈ ధూపదీప నైవేద్య అర్చకులుగా పిలువబడతారు. గతంలో వీళ్ళకి దేవాలయ బాధ్యత నిర్వహణ అనువంశికంగా అంటే వంశపారంపర్యంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, భూముల మీద ఆధారపడి జీవనం చేసేవాళ్ళు ఉన్నారు, ఏం లేకున్నా కూడా ఉత్త దీపారాధన చేసుకొని భగవంతుడిని నమ్ముకున్నటువంటి అర్చకులు కూడా ఉన్నారు. దీని మీద ఆనాడు డాక్టర్ సౌందరరాజన్ గారు, కీర్తిశేషులు స్వర్గీయ గంగు భానుమూర్తి గారు ఇట్లాంటి పెద్దలు ఈ చిన్న దేవాలయాల పరిస్థితి ఏమిటి, మరి వీళ్ళను దేవాదాయ శాఖ రిజిస్ట్రేషన్ అంటే దేవాదాయ శాఖలోకి తీసుకుంటుంది కానీ ఈ దేవాలయ పాలన చూడట్లేదని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అర్చక సమాఖ్య తరఫున అప్పుడు ఆచార్య అగ్నిహోత్రం ఆత్రేయ చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది ప్రతిష్టాత్మకంగా. దేవాదాయ శాఖలో దేవాలయాలు తీసుకున్నప్పుడు వాటి నిర్వహణ బాధ్యత దేవాదాయ శాఖదే, మీరే వాటిని నిర్వహణ చేయాలి అనేటువంటి తీర్పు దేవాదాయ శాఖకు సుప్రీంకోర్టు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అయితే చాలా రోజులు ఆ తీర్పును అట్లాగే అలసత్వంగా రిజర్వ్ చేయడం జరిగింది. తర్వాత అనేక సంఘాలు అర్చక సంఘాలు ముందుబడి మా పరిస్థితి ఏమిటి అంటే 2007లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు కొంత అర్చకులకు కూడా దేవాలయాలకు న్యాయం చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో చాలామంది పెద్దలు డాక్టర్ రమణాచారి గారు నుండి వేణుగోపాలాచారి గారు ఇలా ఎంతోమంది పెద్దలు వారికి సూచనలు సలహాలు ఇవ్వడం, వారు కూడా ఒకటేసారి దేవాలయాలు చేయాలి నిర్వహణ చేయాలంటే మాకు కష్టం, ఈ దేవాలయం అంటే ప్రభుత్వానికి కూడా ఇబ్బంది కాబట్టి మొదలు గ్రామీణ ప్రాంతాల్లో నిత్య ధూపదీప నైవేద్యానికి నోచుకోనటువంటి దేవాలయాలు, అసలే ఆదాయం లేని దేవాలయాలు ఏవైతున్నాయో వాటిని మొదలు పరిగణలోకి తీసుకొని వాటికి ఆనాడు 2500 రూపాయలు వేతనంగా, అంటే 1500 అర్చకుడికి వేతనం గౌరవ వేతనం అని, 1000 రూపాయలు ధూపదీపాలు అంటే నైవేద్యము అక్కడ పూజాధికారులకని 2500 రూపాయలు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు దాదాపు తెలంగాణ అనుకోండి ఆంధ్ర అనుకోండి 3600 దేవాలయాలకి ఈ ధూపదీప నైవేద్య పథకం అనే కింద దేవాలయాలకి గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది. ఇది దీని ప్రారంభం.
సో ఇవి దీపదీప నైవేద్యం కింద ఉంటున్న ఆలయాలు. అందులో ఉండే అర్చకులకి 1500 రూపాయలు గౌరవ వేతనం అప్పట్లో ఇచ్చింది. నిజానికి ఈ రోజున భారతదేశపు జాతీయ సగటు ప్రకారం చూసుకుంటే ఒక మనిషి బ్రతకాలి అంటే రోజుకు 150 రూపాయలు ఖర్చు అవుతుంది అంటున్నారు. మరి 1500 రూపాయలు అంటే రోజుకి 50 రూపాయలే. ఆ 50 రూపాయలతో అర్చకుడు కుటుంబం మొత్తం బ్రతకాలి, దాన్ని గౌరవ వేతనం అని పేరు పెట్టారు. ఏ రకమైన గౌరవం సార్ 50 రూపాయలు అనేది? అంటే అర్చకులు అనగానే 10 ఆలయాల్లో కొంతమందిని చూసేసి అర్చకులందరికీ డబ్బులు వస్తున్నాయి అనుకునేవాళ్లే, కానీ అర్చకులు ఎంతమంది ఇలా తిండికి లేక ఇబ్బంది పడుతున్నారు అనేది ఎవరికి తెలియదు. అండ్ మోరోవర్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, న్యూస్ ఛానల్స్ కావచ్చు, దాన్ని ఏమంటారు టీఆర్పీ తెచ్చే న్యూస్లు కావాలి తప్ప ఇలా సమస్యలను తెలియజేసే న్యూస్ల కోసం ఎవరో ఇచ్చేట్లా. సో ఇప్పుడు మీరు అర్చక సంఘం యొక్క దూపదీప నైవేద్యం స్కీమ్ కింద మీరేం కోరుకుంటున్నారు ప్రభుత్వాల నుంచి? అంటే అప్పటి నుంచి అదే 1000 ఆలయాలు లేకపోతే అదే 2500 రూపాయలు కొనసాగుతుందా? ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చిందంటారా? అలా ఏం లేదండి. ఆనాడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మా బాధలు, మా కష్టాలు అన్నీ కూడా వారికి కూడా మేము తెలియజేసినాం. తెలియజేయగానే వారు కూడా సహృదయంగా స్పందించి ఈ 2500కి బతికే కాలం లేదు, అర్చకులు ఇబ్బంది పడతారు కాబట్టి మీకు 6000 రూపాయలు మేము ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం. అందులో 4000 మీకు వేతనం, 2000 ధూపదీపాలకు వాడుకోమని చెప్పారు. మళ్ళీ ఒక 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము కలిసి పలుమార్లు అది సరిపోవట్లేదు, మీరు ఏదైతే సగటు జీవన పరిస్థితి ప్రమాణం కష్టంగా ఉంది అని అంటే వారు మళ్ళీ ముందుకు వచ్చి మొన్న ఒక 2 సంవత్సరాల క్రితం 10,000 రూపాయలు అంటే 6,000 రూపాయలు గౌరవ వేతనం, 4,000 రూపాయలు పడితరం కింద మాకు 10,000 రూపాయలు గౌరవ వేతనం చేసి ఆ ప్రభుత్వం మాకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఆ 10,000ని ఇప్పటికి కూడా కొనసాగిస్తూ ఉన్నది. ప్రతి నెల కూడా వారు కూడా వేతనం విషయంలో సరే ఒక వారం రోజులు 15 రోజులు అటు ఇటు అయినా కూడా మా వేతనాలు మాత్రం ఆ చిన్న వేతనమైనా కూడా పర్ఫెక్ట్గా పడుతున్న మాట వాస్తవం. ఎందుకంటే అర్చకుడు అనేవాడు కడుపు నిండా ఒక పిడికడు అన్నం ఎవరన్నా పెడితే వాళ్ళకి ఆశీర్వచనం చేసేటువంటి పెద్ద మనసు మా దగ్గర ఉంటుంది. మా దగ్గర పూజ నిర్వహించిన సమయంలో ఆ పూజ చేసుకున్నటువంటి వ్యక్తి ఒక 10 రూపాయలు ఇచ్చినా లేదు ఒక 100 రూపాయలు ఇచ్చి దండం పెట్టినా, 100 రూపాయలు ఇచ్చిన వాడికి కూడా మేము శతమానం భవతి అనే చెప్తాం, 10 రూపాయలు ఇచ్చినా కూడా వాళ్ళకి శతమానం భవతే అంటాడు అర్చకుడు. కానీ అరే ఈ 10 రూపాయలు ఇచ్చాడు ఈ భక్తుడు కాబట్టి దశమానం భవతి అని మాత్రం ఎప్పుడు కూడా అనడు. ఎందుకంటే అర్చకస్య హరిసాక్షాత్ చరరూపి నసంశయ, మీకు కూడా తెలుసు భగవంతుడితో సమానంగా ఆ భగవంతుడి ముందర కైంకర్యం నిర్వహిస్తారు కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి ఒక ప్రమాణం పైన మేము జీవనం చేస్తున్నాం. కానీ మా కుటుంబ పరిస్థితులు, మాకు భార్యా పిల్లలు, మాకు కూడా వ్యవస్థ ఉన్నది కాబట్టి మమ్మల్ని హిందూ బంధువులంతా కూడా మమ్మల్ని హక్కున చేర్చుకోవాలని చెప్పి మా లలిత్ కుమార్ గారి ద్వారా ఈరోజు మేము ఈ ఛానల్లో మేము ముందుకు రావడం జరిగింది. సో ఇప్పుడు మొత్తం అయితే 6500 దేవాలయాలు ఉన్నాయంటున్నారు. నిజంగా ఈ ధూపదీప నైవేద్యం స్కీమ్లో అర్హులందరికీ అందుతున్నట్లే అనుకోవాలా? ఇంకా అందని వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? అర్హులు ఇంకా ఉన్నారు, ఇంకా కొంతమందికి రావాల్సి ఉన్నది. అక్కడ కూడా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మేము మీకు ఇంతకుముందే చెప్పాను 1800 ఉన్న వాటిని మెల్లగా ఇంక్రీజ్ చేస్తూ 6750 మందికి ఈరోజు మా పథకం వస్తుంది. సరే అందులో 100-150 మంది ఇట్లే ఇబ్బంది ఉన్న వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఇప్పటికీ ఉంది. ఇంకా ఒక 4-5 వేల దేవాలయాలు కొత్తవి కూడా అవసరం ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ధూపదీప నైవేద్య పథకానికి అంటే దేవాలయాలు పురాతనమైనవి ఉన్నాయి, కొన్ని దేవాలయాలు నిరాదరణ చెందినవి కూడా ఉన్నాయి. వాటి గురించి కొత్తది కూడా రావాల్సినటువంటి అంటే ప్రతి గ్రామంలో దేవాలయంలో దీపారాధన జరగాలి. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఎంత ముఖ్యమో ప్రభుత్వానికి కూడా
ఆ దేవాలయాల పోషణ అనేది ముఖ్యం. మీకు తెలుసు ఆ రోజు రాజులు, తర్వాత ఆనాడు మనం నిజాం ప్రభుత్వం అని చెప్పి అన్నం, కానీ నిజాములు కూడా దేవాలయాలకు భూములు ఇచ్చిన తార్కాణాలు ఉన్నాయి. దేవాలయాల్ని పోషణ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక ఇప్పుడు రాజులు అంటే ప్రభుత్వమే, కాబట్టి ప్రభుత్వం ఇంకా ఈ సంఖ్యను పెంచి ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా దేవాలయాలు కనుక మనం రిక్రూట్ చేస్తే మన హిందూ ధర్మానికి కొంత అక్కడ ఒక వ్యవస్థీకృతమైనటువంటి అవకాశం ఉంటుంది అనేది మా అభిప్రాయం. సో ఇప్పుడు 10,000 రూపాయలు ఏదైతే ఇస్తున్నారో అందులో 6,000 రూపాయలు గౌరవ వేతనం, 4,000 రూపాయలు ధూపదీప నైవేద్యానికి అంటున్నారు కదా, ఇది మరి అర్చక స్వాముల జీవనానికి సరిపోతుందంటారా? ఇక మీకు తెలియని వాస్తవం ఏం లేదు స్వామి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో చాలా కష్టంగా ఉంది. 6,000 రూపాయలకు వెళ్ళే పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏవైతుందో వాళ్ళు చిన్న చిన్న వృత్తులపైన ఆధారపడి ఉంటారు. వాళ్ళ దగ్గర అంత ఎక్కువ డబ్బు పాపం వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళు ఇవ్వాలని వాళ్ళకు మనసులో ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వలేరు. అయ్యా మీరు ఏదైనా ఉంటే కొంచెం ప్రభుత్వాన్ని ఇంకొంచెం డబ్బులు ఎక్కువ అడుక్కోండి, మీరు ఇక్కడ ఉండి మీరు ఎంత చేసినా మీకు ఇందులో వెళ్ళదు అని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో మాకు సహకారం చేస్తున్నారు. రెండవది, కొంత ఈ ధూపదీప నైవేద్య అర్చక పథకం మీద మీకు మేము చెప్పేది ఎందుకంటే కొంత అపఖ్యాతి కూడా కొంతమంది మూట కడుతున్నారు. ఏమిటయా అంటే దీపం ముట్టిస్తే వీళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నా అని చెప్పి అన్యమతాల వాళ్ళు అనేది కాకుండా మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళే చాలా చులకనగా మాట్లాడుతారు. చాలామంది మాట్లాడతారండి. చాలా ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే అట్లీస్ట్ మీరు ఒక దీపం ముట్టించన్నా 10,000 రూపాయలు అడుగుతున్నారు. కానీ అసలు ఏ దీపము ముట్టించకుండా వచ్చిన వాళ్ళ దగ్గర దశంభాగాలు కానుకలు తీసుకునే మతాల వాళ్ళకి ఇంకా ప్రభుత్వం నుంచి జీతాలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళని ఎవరూ మాట్లాడరు. కానీ ఆలయానికి వచ్చేప్పటికీ అర్చక స్వాములు ఆలయం ఉండటం వల్ల ప్రభుత్వానికి కూడా కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. మనం ఆ ఆదాయంలో నుంచి మన అర్చక వ్యవస్థను బతికించమని మనం అడుగుతున్నాం తప్ప మిగతా మతాల వాళ్ళకలాగా మా ప్రభుత్వ డబ్బుల్లో నుంచి ఉద్దరగా పోషించడం మనం అడగట్లేదు కదా. అవును. మరి మన అర్చకుల్ని పోషించడానికి ప్రాబ్లం ఏంటి? ఈ రోజున 100 సార్లు చెప్పినా, 1,00,000 సార్లు చెప్పినా, 1,00,000 సార్లు చెప్పినా ఒకటే మాట అండి. సనాతన ధర్మం బ్రతికుంది అంటే ఆలయం ఉండబట్టి, ఆలయంలో అర్చకుడు ఉండబట్టి. ఆ సనాతన ధర్మం బతికుంది కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలకి ఖజానాకు ఆదాయం వస్తుంది. మరి ఆదాయం నుంచి ఆత్మగౌరవంతో జీవించేలాగా ఒక మంచి అమౌంట్ని అర్చక స్వాములకు అందించడానికి నొప్పి ఏంటో నాకు అర్థం కావట్లేదు. పోనీ ప్రభుత్వాలకు అలా ఇచ్చే ఉద్దేశం లేదు, ఇచ్చే స్తోమత లేదు అనుకుంటే మొత్తం ఆలయాలన్నింటినీ కూడా ప్రభుత్వం తన హస్తాల నుంచి విడిచిపెట్టేమనండి. అప్పుడు డబ్బున్న దేవాలయాల డబ్బుని పేద దేవాలయాలకు ఏ విధంగా పంచుకోవాలో మనం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాం. ఈ రోజున మత మార్పిడే వృత్తిగా బతుకుతున్న పాస్టర్లకి వాళ్ళ నుంచి ఏ చర్చ్ నుంచి ప్రభుత్వానికి పైసా రాదు, కానీ పాస్టర్కి 10,000 జీతాలు ఇస్తున్నారు. అలాగే మసీదులకు వచ్చేప్పటికి ఇమాములకు 10,000, మౌజాన్లకు 5,000 ఇస్తున్నారు ప్రతి నెల. మసీదు నుంచి కూడా ప్రభుత్వానికి ఏం ఆదాయం లేదు. పోనీ అలా అని చెప్పి వాళ్ళకి డబ్బులే రాకుండా ఉన్నాయా అంటే వీళ్ళకి అరబ్ దేశాల నుంచి వస్తున్నాయి, వాళ్ళకేం పాశ్చాత్య దేశాల నుంచి వస్తున్నాయి. వాళ్ళు పేదరికంలో అయితే లేరు వాళ్ళు. మరి వాళ్ళందరినీ పోషిస్తున్న ప్రభుత్వాలు మన డబ్బుతో మన వాళ్ళకి ఇవ్వటానికి. ఎందుకంటే ఈ రోజున దేవాదాయ శాఖ పరిధిలో చూసుకుందామండి, మన హుండీలో పడే ప్రతి 100 రూపాయల్లో నుంచి ప్రభుత్వం 21 రూపాయలు కామన్ గుడ్ ఫండ్ అని తీసుకుంటుంది, 21%. 3.5% అర్చక వెల్ఫేర్ ఫండ్ అని చెప్పి తీసుకుంటుంది, అంటే 3.5 రూపాయలు 100కి. ఇంకో 5 రూపాయలు అంటే 5% ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్ అని తీసుకుంటుంది, వరుస 29.5% తీసుకుంటున్నారు మన డబ్బులే. ఈ డబ్బంతా కూడా కన్సాలిడేటెడ్ ఫండ్లో పెట్టుకుని దాని నుంచి ట్రెజరీ ద్వారానే చెల్లింపులు చేస్తూ ఉన్నారు. ఈ చెల్లింపులు మనకే పోతున్నాయా, మనకు మాత్రమే వస్తున్నాయా? మనకి ఎటువంటి శ్వేతపత్రం విడుదల చేయరు. మరి ఎవరు అడగాలి వీటి మీద, ఎవరు నిలదీయాలి? చాలామంది అంటారు అర్చకులు ఏం చేస్తున్నారండి, అర్చకులు ప్రశ్నించాలి ఇవన్నీ అంటే. అర్చకులు ప్రశ్నించే పరిస్థితి లేదు. అర్చకులు అటు అధికారుల చేతుల్లో, ఇటు రాజకీయ నాయకుల చేతుల్లో బందీలైపోయి ఉన్నారు. ఈ రోజున 6,000 జీతానికి బతుకుతున్న ఒక అర్చక స్వామి తన వృత్తిని పక్కన పెట్టేసి వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తే ఆ 6,000 కూడా రాకుండా తన కుటుంబాన్ని పస్తులు పెట్టే పరిస్థితి. అర్చకుడు పరిస్థితి ఎవరు ఆలోచించకుండా అర్చకులు సరిగా లేరండి. చర్చికి వెళ్తే పాస్టర్ మంచిగా చెప్తాడు, మసీదుకి వెళ్తే మౌల్వి మంచిగా చెప్తాడు, మన గుడికి వస్తే అర్చకుడు చెప్పట్లేదు కరెక్టే. అర్చకుడు ధర్మం గురించే చెప్పకపోవటం, తన కష్టం గురించి కూడా చెప్పట్లా. మరి నువ్వు అర్థం చేసుకుని అర్చకుడు సమస్య తీరుస్తావా? తీర్చవచ్చు. పోనీ అర్చకుడు చెప్తాడు ఓపికగా, అర్చకుడు చెప్తే వినే ఓపిక నీకుందా? గుడికి రావటమే, స్వామి తొందరగా పూజ చేయండి వెళ్ళాలి. నీకు పూజ కావాలా, నీ పని కావాలా? నీకు పని ఉన్నప్పుడు గుడికి రాకు, పని లేనప్పుడు ప్రశాంతంగా రా.
లేదు గుడికి వచ్చావనుకో, ప్రశాంతంగా గుడిలో ఉండి గుడి అంతా చూడు, గుడిలో ఆధ్యాత్మికతను ఆస్వాదించు, గుడిలో ఉన్న అర్చక స్వామి యొక్క యోగక్షేమాలను కూడా తెలుసుకో. మన ధర్మానికి సంబంధించిన పెద్దల గురించి మనమే అడగకపోతే బయటోడు ఎందుకు అడుగుతాడు? సో స్వామి, ఇప్పుడు ధూపదీప నైవేద్యం స్కీమ్ కింద మరి ప్రభుత్వాలకి మీరేం కోరుకుంటున్నారు, ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే మీరేవో కొన్ని డిమాండ్స్ తెచ్చారు కదా. అవును సార్. ఇవి ఎంతవరకు న్యాయబద్ధమైనవి? అంటే మేమేమంటున్నామంటే 2007 అంటే మీరు ఒక వరకు లెక్కేస్తే 13-14 సంవత్సరాలు. అంతకుముందు మా తండ్రి గారు దేవాలయం చేసినారు, మా తాతగారు చేసినారు, ఇప్పుడు నేను చేస్తున్నాను. రేపు భవిష్యత్తులో నా కొడుకు చేయాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను. కానీ మారిన సమాజం, మారిన ఖర్చులు, ఇబ్బందులను బట్టి ఇంత చిన్న చిన్న జీతాలకి, వేతనాలకి ఎవరు వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ మేము చేయాలి అని, మేము ఇందులో పుట్టి పెరిగినాం, మేము చేయాలనే ఆలోచన ఉన్నా మా కుటుంబ సభ్యులు ఏంది ఇది వేతనాలతో బయట పొరవచ్చమో ఏదో చేసుకొని బతుకుతున్నాం, ఇక్కడ కాకపోతే ఇంకో ఊరికి పోదాం, ఆదాయం ఎక్కడ మంచిగా ఉంటే అక్కడికి పోదాం అనేది కుటుంబ సభ్యుల కోరిక. మా వరకేంది, ఈ స్వామిని నమ్ముకొని 2-3 తరాల నుంచి మేము స్వామివారికి సేవ చేస్తున్నాం. స్వామిని ఎట్లా వదిలిపెట్టి మనం పోవాలి? మన ప్రాణమైన పోదాలి, కానీ స్వామిని మనం వదిలిపెట్టలేం. మా తాతగారు పునఃప్రతిష్ఠ చేశారు, మా తండ్రి గారు అదే దేవాలయంలో ఉండి ఆయన తలు చాలించారు, మేము అదే దేవాలయానికి సేవ చేస్తున్నాం. ఈ రకంగా మా ఆలోచనల మేరకు మేము ఇప్పుడు కొంతమంది మీ అట్లాంటి పెద్దలు అంటే హిందూ సమాజం గురించి ఆలోచించేటువంటి అందరితో మేమేం అడుగుతున్నామంటే, అందరికీ ఇచ్చినట్టుగా మాకు కూడా కనీస వేతనం, ఉద్యోగ భద్రత అనేది మాకు ఇవ్వండి. మినిమం ఒక 25,000 వేతనం, నిత్య ధూపదీప నైవేద్యాలకు ఒక 10,000 రూపాయలు కనుక ఒక కుటుంబానికి సరిపడి ఇచ్చినట్టయితే, మేము గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాం కాబట్టి మాకు వేరే పూజలు ఎప్పుడో ఒకసారి దొరుకుతూ ఉంటాయి. ఆ రకంగా ఇచ్చినట్టయితే ఇంకా మా కుటుంబం సంతృప్తిగా మేము పూజాధికాలు చేయగలుగుతాం. ఎందుకంటే అర్చకుడు సంతృప్తిగా ఉన్నప్పుడే దేవాలయంలో భగవంతుడు కూడా అర్చన చేయగలుగుతాడు. ఈనాడు మీరు చెప్పాడు, అర్చనలు బయట ఆర్జిత సేవల మీద అర్చకులు ఎందుకు ఆధారపడుతున్నారంటే వాడి కుటుంబం వెళ్ళలేదు. ఈ ఆర్జిత సేవల విషయంలో అక్కడ కూర్చొని మనం స్వామివారి రుద్రం చదువుతున్నాం అనుకోండి, రుద్రం మధ్యలో ఒక భక్తుడు వస్తాడు, మీరు చెప్పినట్టు వచ్చి, స్వామి నేను వెళ్ళిపోవాలి, నాకు ఆఫీస్ టైం అయింది, నాకు అర్చన చేయండి అంటే, లేదండి భగవంతుడి ఆరాధనలో ఉన్నాం అని చెప్తే వాళ్ళు విననప్పుడు మనమే క్షమాపణ స్తోత్రం చదువుకొని మళ్ళీ అర్చన చేసుకొని, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే 10-20 మీద మేము ఆధారపడ్డాం కాబట్టి చేసుకొని ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మీ ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే, దాదాపు 13-14 సంవత్సరాల నుంచి మేము ఈ పథకంలో కొనసాగుతున్నాం. మాకు కూడా కనీస వేతనం, ఉద్యోగ భద్రత ప్రభుత్వం కల్పించాలని చెప్పి, అదేవిధంగా ఈ ధూపదీప నైవేద్య అర్చకత్వం చేస్తున్నటువంటి ఆలయాల్లో ఈ ప్రభుత్వాలు మారినప్పుడు మా మీద రాజకీయ కక్ష సాధింపులు కూడా జరుగుతున్నాయి. అంటే మీరేమన్నా రాజకీయం చేస్తారా స్వామి అంటే, మాకే రాజకీయం లేదు, మాకే పార్టీలు లేవండి, మాకు అన్నం పెట్టిన ప్రతి ఒక్కరిని మేము దీవించేదే మా పార్టీ. అయితే ఎప్పుడో ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఇంకో వ్యక్తి వెనక నిలబడి ఉంటాడు. అయితే ఈ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ముందుకు రాచేసరికి బొట్టు పెట్టి పూజ చేస్తాం, వెనక ఉన్నవాడు తర్వాతలో ఇంకో 5 ఏళ్ళకో 3 ఏళ్ళకో అధికారంలోకి వస్తాడు. వచ్చినప్పుడు ఈ బ్రాహ్మణుడు, ఈ అర్చకుడు మమ్మల్ని చూడలేదు అని, ఈయన అవసరం లేదు, ఇంకో కొత్త ఆయన పెట్టాలి. ఈ రకంగా కొన్ని చోట్ల ఈ మార్పులు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తున్నారు, ఆ దేవాలయాన్ని నమ్ముకొని ఉన్నారు. కాబట్టి ఈ చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగుల్ని తీసుకొని ఇది అర్చకుల మీదకి రుద్దడం కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే పిలిపించి సంజాయిషి చెప్పించండి. లేదు ఒక వాళ్ళ అర్చకుల సంఘాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర పిలిపియండి. లేదు మీరే ఆఫీసర్ల దగ్గర కూర్చోబెట్టుకోండి, నాయన ఇది తప్పు, లలిత్ కుమార్ గారితో ఇట్లా ఉండండి, ఇట్లా చెప్పించండి. కానీ ఏకిన వాడి పొట్ట మీద కొట్టడం అనేది కరెక్ట్ కాదు. వీపు మీద కొట్టండి ఎవరైనా, కానీ పొట్ట మీద కొడితే వాడి కుటుంబం ఎక్కడ పోవాలి?
వాడు ఆ ఊళ్ళో దేవాలయం లేకుంటే ఆ ఊళ్ళో ఉండలేడు, ఉండి ఏం చేస్తాడు? కాబట్టి వాళ్ళకి దేవాలయాలకు సంబంధించినటువంటి ధూపదీప నైవేద్య అర్చకులకి కనీసం ఇంటి లేని వాళ్ళకి, అంటే మేము కూడా దారిద్ర రేఖ దిగువన ఉన్న వాళ్ళకి అడుగుతున్నాం సార్. దారిద్ర రేఖ పైన ఉన్న వాళ్ళకి మేమేం అడగట్లేము. దారిద్ర రేఖ దిగువన ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తూ కొంచెం వాళ్ళకి బీమా సౌకర్యం కల్పిస్తూ ఈ రకంగా ప్రభుత్వం కనుక సహకారం చేస్తే భవిష్యత్తులో దేవాలయాల యొక్క ఉనికిని మనం కాపాడుకున్న వాళ్ళమైతే ముందు తరం దీని మీదికి రావాలి. అంటే దేవాలయంలో నేను అర్చకత్వం చేయాలి అనేటువంటి ఒక ఉత్సాహంతో రావాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి ప్రభుత్వాలు మరియు హిందూ బంధువులందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం స్వామి. నిజానికి మీ డిమాండ్స్ చాలా న్యాయబద్ధమైనవండి. ఎందుకంటే ఈ రోజున హిందూ దేవాలయాల ఆదాయం ప్రభుత్వాల చేతుల్లో నడుస్తుంది. హిందూ దేవాలయాల భూములు అనేకం అన్యాక్రాంతం అయిపోయినాయి. అందులో దౌర్భాగ్యకర పరిస్థితి ఏంటంటే చాలా వరకు భూముల్ని ప్రభుత్వాలు వాళ్ళ కార్యక్రమాల కోసం అని చెప్పేసి తీసుకున్నారు. అలాంటిది ఆ దేవాలయ భూముల్లో మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి అంటే హిందుత్వం మీద ఎవరైతే ఆధారపడి ఉన్న అర్చక స్వాములు, పురోహిత బ్రహ్మలు ఉన్నారో వాళ్ళకి కావాల్సిన వసతి ఏర్పాట్లు చేయడానికి ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మీరు అడుగుతున్నది కూడా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళకే కదా, అంతే అది చేయాలి. మనం ఏమి ప్రభుత్వ సొమ్ము కూడా అడగట్లా, ప్రభుత్వం అజమాయిషీ చేస్తున్న మన దానిలో నుంచి మనకు న్యాయం చేయమని అడుగుతున్నాం. ఇది తొందరగా నెరవేరాలని కోరుకుంటున్నాం. అలాగే 25,000 రూపాయలు జీతం అడుగుతున్నారు, గౌరవ వేతనం అని చెప్పి అడుగుతున్నారు. అది కూడా పూర్తి న్యాయబద్ధమైంది. ఎందుకంటే ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, ఆలయంలో దేవుడు ఉన్నాడు అని మేము వస్తున్నాము అంటే ఆలయంలో మాత్రమే దేవుడు ఉన్నాడు, ఇంకా దేవుడు అణువణువున ఉన్నాడు. మీలో నాలో ఉన్నాడు, నా ఇంట్లో ఉండే దేవుడు విగ్రహాల్లో కూడా ఉన్నాడు. కానీ గుడికి ఎందుకు వస్తానంటే గుడిలో అర్చక స్వామి ఉన్నారు, మన నివేదన భగవంతుడికి తెలియజేస్తారు కైంకర్యం ద్వారా అని చెప్పేసి వస్తున్నాం. ఆ అర్చకుడే లేకపోతే గుడికి వస్తారా? రాను. చాలా గుళ్ళు ఉన్నాయి అర్చక స్వాములు లేక మూతపడిపోయిన ఆలయాలు, అందులో కూడా దేవుడు ఉన్నాడు. మరి అక్కడికి ఎందుకు పోవట్లేదు? అంటే ఆలయ వ్యవస్థ అనేది అర్చకుడు ఆధారంగా నడవాలి. అర్చకస్య తపో యజ్ఞాత్ అర్చనస్య అతిశాయనతను ఉపనిషత్తు ఎందుకు చెప్తుంది? అర్చకుడు చేసే అలంకారంలో కైంకర్యాల వల్లే విగ్రహంలో ఉన్న భగవంతుడికి కళ ఏర్పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు కదా. మరి అటువంటి అర్చక స్వామి బాగుండాలి అనేది ప్రతి ఒక్కళ్ళ కోరిక అవ్వాలి హిందువులకి. ఈ రోజున చాలామంది హిందువుల్ని ప్రశ్నించాలి మనం ఈ సందర్భంలో. వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే వాళ్ళకి ₹1,00,000 జీతం వచ్చేవాడు కూడా నాకు జీతం సరిపోవట్లేదండి అంటాడు. ఇంకా ₹1,00,000 జీతం వస్తున్నప్పుడే నీ కమిట్మెంట్లకి జీతం సరిపోవట్లేదు అంటున్నావు. మరి ఊరందరూ మంచి కూడా చెప్పాలంటే లోకా సమస్త సుఖినో భవంతు నిత్యం మన కోసం భగవంతుడిని ఆరాధన చేసే అర్చకుడు ₹6,000 ఎలా బతకాలి? ₹25,000 కూడా నిజానికి తక్కువే. కానీ వాళ్ళు సర్దుకోవటానికి సిద్ధపడ్డారు కాబట్టి ముందు ఒక ₹25,000 ఏర్పాటు చేయటం అనేది న్యాయబద్ధమైన డిమాండ్. ఆ డిమాండ్ తొందరలోనే సాకారం అవ్వాలని, దాన్ని సాకారం చేయడానికి హిందూ సంఘాలుగా మా వంతు కృషి మేము కూడా చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను స్వామి. అలాగే మన స్టూడియోకి వచ్చి అర్చక స్వాముల యొక్క సమస్యలు హిందూ బంధువులందరికీ తెలియజేయాలని మీరు చేసిన ప్రయత్నానికి మరొకసారి శిరస్సు వచ్చి పాదాభివందనాలు తెలియజేస్తాం. చాలా సంతోషం. వీలైతే మరొక ఎపిసోడ్ చేద్దాం మనం అర్చక స్వాముల యొక్క ఇతరత్ర సమస్యలు ఏవైనా ఉన్నాయా అనే దాని మీద కూడా. అండ్ ప్రతి హిందువుకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీ దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయ సంక్షేమంతో పాటు ఆలయంలోని అర్చకుల సంక్షేమం గురించి కూడా ఆలోచించండి. మనం కాకపోతే వాళ్ళని పోషించడానికి ఇంకెవరు లేరు. ఎందుకంటే మన వ్యవస్థను కాపాడుకోవడానికి మనకి అమెరికా నుంచి, అరబ్ దేశాల నుంచి పెట్రోల్ డబ్బులు, పాశ్చాత్యుల డబ్బులు ఏమీ రావు. కానీ మన ధర్మాన్ని లేకుండా చేయటం కోసం అని చెప్పేసి ఆ డబ్బులు ఇబ్బడి ముప్పడిగా వస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అందుకే మిమ్మల్ని నన్ను టార్గెట్ చేయట్లా, ఫస్ట్ బ్రాహ్మణ్యాన్ని టార్గెట్ చేస్తున్నారు. బ్రాహ్మణులు అలా చేశారు, బ్రాహ్మణులు ఇలా చేశారు, అర్చకులు అలా చేశారు, పురోహితులు ఇలా చేశారు అంటూ తప్పుడు ప్రచారాలు చేసి మన ఆచార్య వ్యవస్థని, అర్చక వ్యవస్థని దెబ్బ కొట్టాలని, మన వేలితో మన కళ్ళే పొడిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ఉచ్చులో పడకుండా మీ అందరూ కూడా తెలివిగా వ్యవహరిస్తారని, మన అర్చక స్వాముల్ని, పురోహిత బ్రహ్మల కుటుంబాలని కాపాడుకోవడానికి ఇతోతికంగా కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి, ముగింపు వాక్యాలు ఏమన్నా మీరు చెప్పండి. మేము చెప్పేది, మీరు మాకు సమయం ఇచ్చినందుకు మీ ఛానల్కి, లలిత్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా యొక్క ధూపదీప నైవేద్య అర్చకుల యొక్క సామాన్యమైనటువంటి కోరికలు, ఇవి అవసరం ఉన్న కోరికలు. ఇది భవిష్యత్తు గురించి మేము అడుగుతున్నాం. మాకు ఒక 46-47 ఏళ్ళు వచ్చేసినాయి. ఎట్లాగో మేము స్వామివారి సేవ నుంచి పక్క తప్పుకోవడం అనేది అది జరగదు. మా తనువు ఆయనతోనే, భగవంతుడితోనే ఉన్నది. కానీ భవిష్యత్తు తరాలు రావాలి అంటే
ఇప్పుడే మనం దానికి ఒక బాట అంటే ఒక దారి వేయాలి అనే సంకల్పంతో చేస్తున్నాం. అడగగానే మీరు ముందుకు వచ్చి మాకు మా సమస్యలు ప్రపంచానికి తెలియచేసేట్టుగా ప్రయత్నం చేసినందుకు మీ ఛానల్కి మీకు ధన్యవాదాలు. చాలా సంతోషం స్వామి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.